సో కొత్త రాష్ట్రాల్లోకి పెనట్రేట్ అవడం అనేది ఒక కీలకమైన అంశం. ముఖ్యంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో నెంబర్ పెరిగినప్పటికీ కూడా తమిళనాడులో కేరళలో పెనట్రేట్ కావడం మీద ప్రధానంగా బీజేపీ ఫోకస్ పెట్టిందన్నది ఈ నెంబర్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత దక్కనటువంటి నాయకుల సంగతి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఈటెల రాజేందర్, ఆయనకి ఇప్పటికే రాష్ట్ర బాధ్యతలు అప్పగించబోతున్నారు అనేటువంటి ఒక చర్చ నడుస్తోంది. దానికి సంబంధించిన ఫీలర్స్ కూడా వస్తున్నాయా మహాత్మా? ఆల్రెడీ ఇప్పటికే ఆల్మోస్ట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇదని చెప్పి అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. అంటే ఒక్క ఈటెల రాజేందర్ విషయమనే కాదు, మనం ఒకసారి గమనిస్తే దేశవ్యాప్తంగా టాప్ టు బాటమ్ మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జాతీయ అధ్యక్షులుగా ఉన్న జేపీ నడ్డానే కేంద్ర కేబినెట్ లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఖాళీ అవుతుంది. ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. అది భూపేందర్ యాదవ్ తో చేస్తారా, ఇంకెవరికైనా యువ నాయకుడు అనురాగ్ సింగ్ ఠాకూర్ కి అవకాశం ఇస్తారు, ఇంకేం చేస్తారనేది పార్టీ నిర్ణయిస్తుంది. అంటే అక్కడ పై స్థాయి నుంచి జాతీయ నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు ఈ కసరత్ అనేది చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ విషయానికి వచ్చేసరికి కిషన్ రెడ్డి ఇటు కేంద్ర మంత్రిగాను అటు రాష్ట్ర అధ్యక్షులుగాను గత కొన్ని నెలలుగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. కానీ ఫుల్ టైమ్ గా అది నిర్వహించడం సాధ్యపడదు. ఎన్నికలు తక్కువ సమయంలోనే అటు అసెంబ్లీకి ఇటు లోక్సభకి పెద్ద గ్యాప్ లేదు కాబట్టి ఆయన కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా కొత్త వారిని నియమించక తప్పదు. ఆ క్రమంలో ఇద్దరు నేతల పేర్లు తెర మీదకి వచ్చాయి. అయితే ఈటెల రాజేందర్, లేదు అంటే బండి సంజయ్. ఆ క్రమంలో బండి సంజయ్ కి ఇటు కేంద్ర కేబినెట్ లోకి చోటు కల్పించారు కాబట్టి ఇక మిగిలిందల్లా ఈటెల రాజేందరే. పైపెచ్చు ఆయన ఒక అంబిషియస్ గా కనిపించే వ్యక్తి. ఏదో ఒకటి తనకు ఒక బాధ్యతలు అప్పగించాలి, అప్పగిస్తే ఆ బాధ్యతల్ని నిర్వహించి తానేంటో నిరూపించుకోవాలన్నట్టుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసం ఢిల్లీకి వచ్చి ప్రయత్నాలు కూడా సాగిస్తూ ఉంటారు. అందుకనే ఆయనకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించి ఫర్దర్ గా పార్టీని ఇంప్రూవ్ చేయాలని. ఎందుకంటే ఇప్పటికి 35% ఓటు బ్యాంకు సాధించినప్పటికీ కొన్ని జిల్లాల్లో చూస్తే తెలంగాణలో అసలు బీజేపీకి అవకాశాలే లేకుండా పోయినాయి. అవి తూర్పు తెలంగాణ జిల్లాలు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో బీజేపీకి పెద్దగా పట్టు లేకుండా పోయింది. అక్కడ కూడా విస్తరించాల్సిన అవసరం కనిపిస్తుంది. కాబట్టి ఫోకస్డ్ గా పనిచేసే ఒక నేత కావాలి. ఈ బీసీ సామాజిక వర్గం నియోజకవర్గంగా కనబడుతోంది. మల్కాజ్గిరిలో గతంలో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఇప్పుడు మల్కాజ్గిరిలో గెలిచినటువంటి ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అవ్వబోతున్నారు. ఇప్పటికే బీజేపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ మల్కాజ్గిరి సెంటిమెంట్. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సీనియర్ మోస్ట్ లీడరు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి పురంధరేశ్వరికి కేబినెట్లో ప్రస్తుతం స్థానం దక్కలేదు. కానీ ఆమెని స్పీకర్గా చేసేటువంటి ఆస్కారం ఉందన్నది కొంత స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఇది ప్రస్తుతానికి స్పెక్యులేషన్ అనుకోవచ్చా లేక అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే గతంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, చదువుకున్నటువంటి మంచి పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళగా ఆమెకి ఒక ఎలివేషన్ ఇచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. అంత ఆ విషయానికి సంబంధించి కొంత చర్చ ఏదైనా నడుస్తుందా ఢిల్లీలో? ఎగ్జాక్ట్లీ. నిన్న జరిగిన కేబినెట్ కూర్పు సమయంలోనే ఈ చర్చ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ ఈ 2 పేర్లు ఇచ్చినప్పుడు అందులో ఒకరు కింజారపు రామ్మోహన్ నాయుడు, రెండో వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్. ఇద్దరు లో రామ్మోహన్ నాయుడు వెలమ బీసీ సామాజిక వర్గం ఉత్తరాంధ్రకు సంబంధించి, పెమ్మసాని చంద్రశేఖర్ కమ్మ సామాజిక వర్గం. ఒకవేళ ఇప్పుడు పురంధేశ్వరికి బీజేపీ నుంచి చోటు కల్పించినట్లయితే ఒకే రాష్ట్రం నుంచి ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కేబినెట్ లో ఉన్నట్టు అవుతుంది. అది మళ్లీ సోషల్ ఈక్వేషన్స్ లో ఇంకెవరైనా హర్ట్ చేస్తుందేమోనన్న ఆలోచన బీజేపీ అధిష్టానంలో కలిగిందని చెప్పి మనం భావించవచ్చు. అలాగని పురంధేశ్వరికి కాకుండా సీఎం రమేష్, ఆయన కూడా 2 పర్యాయాలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. బీజేపీలో చాలా పలుకుబడి కూడా కలిగిన వ్యక్తి. కాబట్టి ఆయనకు ఒకవేళ కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించినట్టయితే రామ్మోహన్ నాయుడు కూడా అదే సామాజిక వర్గం. ఇద్దరు మళ్లీ అక్కడ కూడా ఉన్న ముగ్గురులో ఇద్దరు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు అవుతారు. సో ఈ సోషల్ ఈక్వేషన్స్ ని బ్యాలెన్స్ చేసే క్రమంలోనే ఈ ఇద్దరిని కాదని నరసాపురం భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు అవకాశం కల్పించారని చెప్పి తెలుస్తోంది. దానికి తోడు ఆర్ఎస్ఎస్ కూడా ఈసారి కేబినెట్ కూర్పులో భాగస్వామ్యం పంచుకుంది. అంటే వారి సిఫార్సులు కూడా ఈసారి ఉన్నాయి. ఆ క్రమంలో మొదటి నుంచి బీజేపీకి, అంటే ఈయన 91 నుంచి బీజేపీకి పనిచేస్తున్నారు. బీజేవైఎం యోజన విభాగం నుంచి బీజేపీకి సేవలు అందిస్తూ వస్తున్న వ్యక్తి కాబట్టి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి ఇచ్చారు. కానీ ఇప్పుడు పురంధేశ్వరి భవితవ్యం ఏంటి అన్న ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతుంది. ఆమెకు కేబినెట్ ఇవ్వకుండా ఇలా పక్కన పెట్టేస్తే అది రాంగ్ సిగ్నల్స్ వెళ్తుంది, తప్పుడు సంకేతాలు చూపిస్తుంది. కాబట్టి ఆమెకు మరొక కీలకమైన బాధ్యత అప్పగించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఈ స్పీకర్ అన్నది
తెర మీదకి వచ్చింది. స్పీకర్ బాధ్యతల్ని ఆమెకు అప్పగించినట్లయితే ఒకవైపు నారీ శక్తి అంటూ కూడా నరేంద్ర మోదీ సర్కారు చెబుతోంది. ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడానికంటే ముందే కంటే ముందే గతంలో స్పీకర్ బాధ్యతలు నిర్వహించినటువంటి నారీ శక్తి బిల్లును తద్వారా మీరా కుమార్ మహిళలకు కావచ్చు, చట్టసభలో లేక రిజర్వేషన్ సుమిత్రా మహాజన్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు